ఏ విన్నర్స్! ఏ వెహికల్ అయినా మనం నడపాలి అంటే దాంట్లో ఒక ఫ్యూయల్ ఉంటుంది. ఆ ఫ్యూయల్ ఉంటేనే మనం ఆ వెహికల్‌ని ఈజీగా నడపగలం. సో, ఎలాగైతే ఒక వెహికల్‌కి ఒక ఫ్యూయల్ ఉంటుందో, అదే విధంగా మనం ఏం చేయాలన్నా కొన్ని బిలీఫ్స్ ఉంటాయి. అండ్ మనలో ఉన్న ఎనర్జీ గనక లోగా ఉన్నట్టయితే, మన ఎనర్జీ గనక బ్లాక్ అయినట్టున్నట్టయితే, మన వెహికల్ ముందుకెళ్ళదు. మన లైఫ్‌లో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా మనకు రిజల్ట్స్ రావు. సో చాలామంది మనీ బ్లాకేజెస్తో బాధపడుతున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో పెడుతుంటారు, సార్ నేను ఎలా మనీ బ్లాకేజ్ని రిలీజ్ చేయాలి అని అంటూ ఉంటారు. సో ద బెస్ట్ టెక్నిక్ ఈజ్ వాట్, మన బాడీలో ఉన్న మెరిడియన్ పాయింట్స్ని ట్యాప్ చేయడం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన బాడీలో ఉన్న మెరిడియన్ పాయింట్స్ మనం సరిగ్గా ట్యాప్ చేస్తే మన నెగిటివ్ ఎనర్జీ బ్లాకేజెస్ అన్నీ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మనం విన్నవి, చూసినవి, మన ఆలోచనలు అండ్ మన యొక్క యాక్షన్స్, దాని యొక్క అవుట్పుట్ ఇదంతా కూడా మన బాడీలో మన ఎనర్జీని బ్లాక్ చేసి ఉంటుంది. మరి అలాంటి ఎనర్జీ బ్లాకేజెస్ని ఎలా రిలీజ్ చేయాలి, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈఎఫ్టీ గురించి, ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఫాలో చేయండి, 21 డేస్ వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి అండ్ యూ విల్ సీ వండర్ఫుల్ రిజల్ట్స్. 21 డేస్లో మీకు ట్రెమెండస్ రిజల్ట్స్ ఈజీగా కనబడతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎఫ్టీ ఏంటి? ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నెగిటివ్ ఇమోషన్ని రిలీజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే చూడండి, ఏ యాక్షన్ తీసుకోవాలన్నా ఒక ఇమోషన్ ఉంటేనే మనం యాక్షన్ తీసుకుంటాం. ఒక పర్సన్ ప్రతిరోజు ప్రొద్దున లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అంటే దెర్ ఇస్ అన్ ఇమోషన్. ఒక పర్సన్ ఎక్సర్సైజ్ చేయట్లేదు అంటే కూడా దాని వెనకాల ఉంది ఏంటి? ఇమోషన్. ఎస్, ఏ పని చేస్తున్నా చేయకున్నా దాని వెనకాల రీజన్ ఏంటి? ఇమోషన్. సో ఇమోషన్ని కనుక మనం ఫ్రీగా ఉంచుకుంటే, ఇమోషనల్గా నెగిటివ్ ఇమోషన్ ఫ్రీగా ఉంటే మనం ఏ యాక్షన్ అయినా ఈజీగా తీసుకుంటాం. సో మరి దీని గురించి ఫస్ట్ మనం మెరిడియన్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. సో వీ హ్యావ్ 9 మెరిడియన్ పాయింట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ కరాటే చాప్. సో కరాటే చాప్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఈజ్ ఐబ్రో, థర్డ్ ఈజ్ సైడ్ ఆఫ్ ద ఐ, ఫోర్త్ ఈజ్ అండర్ ద ఐ, నెక్స్ట్ వచ్చేసి అండర్ ద నోస్, నెక్స్ట్ వచ్చేసి చిన్ పాయింట్ అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ కాలర్ బోన్ పాయింట్ అండ్ అండర్ ఆర్మ్, తర్వాత వచ్చేసి హెడ్. సో ఇక్కడ నేను షార్ట్గా చూపిస్తున్నాను, మీరు దీన్ని 2 టైమ్స్ వేయాలి. సో 2 టైమ్స్ అంటే 4 to 4 8 రౌండ్స్ మీరు కంప్లీట్ చేయాలి. సో ఈరోజు నేను ఇక్కడ 4 రౌండ్స్ మీకు చేసి చూపెడుతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలంటే కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వండర్ఫుల్ కాంటెంట్ మీకు ప్రతిరోజు వస్తుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఎందుకంటే ప్రతి కమెంట్ మాకు చాలా ఎనర్జీని ఇస్తుంది ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ని మీ దగ్గరికి తీసుకోవడానికి. సో మీ అండ్ మై టీమ్ ఆర్ రియలీ ఎక్సైటెడ్ టు గివ్ యూ వండర్ఫుల్ వీడియోస్. సో అందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈఎఫ్టీ యూ హర్డ్ అబౌట్ రైట్, ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. సో ఇప్పుడు మనం ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ స్టేట్మెంట్. సెటప్ స్టేట్మెంట్ ఎక్కడ చేయాలి? కరాటే షాప్ దగ్గర. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే, ఈవెన్ దో ఐ హ్యావ్ సమ్ లిమిటింగ్ బిలీఫ్స్, నాలో కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి. మనీ గురించి నేను ఎప్పుడూ లిమిటింగ్ బిలీఫ్స్తో ఆలోచిస్తూ ఉంటాను. బట్ స్టిల్ అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, నన్ను నేను పూర్తిగా ఫర్గివ్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఫర్గివింగ్ మై సెల్ఫ్. నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను, నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను. ఈవెన్ దో ఐ ఫీల్ స్ట్రెస్, నాకు చాలా స్ట్రెస్గా ఉంటుంది డబ్బు గురించి ఆలోచించినప్పుడు, డబ్బు నా దగ్గర లేదు అని భయంగా ఉంటుంది. బట్ స్టిల్ ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఎస్, ఐ ఫీల్ వరీడ్ అబౌట్ మనీ. మనీ నా దగ్గర లేనందుకు చాలా వర్రీగా ఫీల్ అవుతుంటాను. బట్ స్టిల్ ఐ బిలీవ్ దట్ అబండెన్స్ ఈస్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నేను అబండెన్స్ని నా నా లైఫ్లోకి ఆకర్షిస్తున్నాను అని పూర్తిగా నమ్ముతున్నాను. ఈవెన్ దో ఐ హ్యావ్ అ ఫియర్స్ అబౌట్ మనీ, నేను డబ్బు ఎర్న్ చేయగలనా అని డౌట్స్ ఉంటాయి అండ్ భయంగా ఉంటుంది. బట్ స్టిల్ ఐ చూస్ టు రిలీజ్ ఆల్ మై నెగటివ్ బిలీఫ్స్ అబౌట్ మనీ. మనీ గురించి నేను నెగటివ్ బిలీఫ్స్ అన్నిటిని రిలీజ్ చేస్తున్నాను అండ్ ఐ వెల్కమ్ ప్రాస్పెరిటీ ఇన్ టు మై లైఫ్. నేను పూర్తిగా ప్రాస్పెరిటీని నా లైఫ్లోకి వెల్కమ్ చేస్తాను. దిస్ ఈస్ కాల్డ్ అస్ సెటప్ స్టేట్మెంట్. కరెంట్ షాప్ దగ్గర మనం చేస్తూ ఉండాలి. ద నెక్స్ట్ కమ్స్ ఇస్ యువర్ ట్యాపింగ్. ఇక్కడ మనం ట్యాపింగ్ చేసేటప్పుడు వీ హ్యావ్ 8 పాయింట్స్. ఈ 8 మెరిడియన్ పాయింట్స్ని మనం ట్యాపింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్, ఐ రిలీజ్ ఆల్ ద నెగటివ్ బిలీఫ్స్ అబౌట్ మనీ. ఐ ఫీల్ స్ట్రక్ ఇన్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్. నేను చాలా ఫైనాన్షియల్గా స్ట్రక్ అయిపోయినాను అని అనిపిస్తూ ఉంటుంది. ఐ హ్యావ్ సో మెనీ ఫియర్స్ అబౌట్ మనీ. నాకు చాలా తెలియని చాలా భయాలు ఉన్నాయి ఈ గురించి, డబ్బు గురించి. ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ మనీ. నాకు డబ్బు గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
ఐ హావ్ బీన్ టాట్ దట్ మనీ ఈస్ హార్డ్ టు ఎర్న్. నేను తెలియకుండానే డబ్బు చాలా డిఫికల్ట్, డబ్బుని ఎర్న్ చేయడం చాలా డిఫికల్ట్ అని ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఐ వర్రీ అబౌట్ పేయింగ్ మై బిల్స్. నేను బిల్స్ పే చేయడానికి చాలా వర్రీగా ఫీల్ అవుతాను. బిల్స్ పే చేయడానికి వర్రీగా అవుతూ ఉంటాను. ఐ ఫీల్ గిల్టీ వెన్ ఐ స్పెండ్ మనీ. నేను మనీని స్పెండ్ చేస్తున్నప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాను. నేను మనీని స్పెండ్ చేస్తున్నప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటాను. ఐ ఫీల్ వరీడ్ అబౌట్ స్పెండింగ్ మనీ. మనీని స్పెండ్ చేసేటప్పుడు చాలా వర్రీగా ఫీల్ అవుతాను. ఐ డౌట్ ఇఫ్ ఐ ఎవర్ ఎర్న్ మోర్ మనీ. నాకెప్పుడు నేను ఎక్కువగా ఎర్న్ చేయగలనని డౌట్ వస్తూ ఉంటుంది. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ స్ట్రగ్లింగ్ విత్ మనీ. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ స్ట్రగ్లింగ్ విత్ మనీ. నాలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని ఇప్పుడు నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. నాలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ నేను ఇప్పుడు పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. ఐ లెట్ గో ద స్కార్సిటీ అండ్ ల్యాక్ మైండ్ సెట్. నేను నా నెగిటివ్ మైండ్ సెట్ని, స్కార్సిటీ మైండ్ సెట్ని పూర్తిగా లెట్ గో చేస్తున్నాను. ఐ రిలీజ్ ఆల్ ద ఫియర్స్ అబౌట్ మనీ. నాలో ఉన్న ఫియర్స్ నేను పూర్తిగా లెట్ గో చేస్తున్నాను. ఐ రిలీజ్ ఎనీ గిల్ట్. ఐ రిలీజ్ ఎనీ గిల్ట్ అండ్ షేమ్ రిలేటెడ్ విత్ మనీ. నాలో ఉన్న మనీ రిలేటెడ్ గిల్ట్ని, షేమ్ని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను. ఐ క్లియర్ ఆల్ మై నెగటివ్ బిలీఫ్స్ అబౌట్ మనీ ఫ్రమ్ మై మైండ్. I clear all my negative beliefs about money from my mind. I'm free from all financial anxieties and stress. నన్ను నేను పూర్తిగా ఫైనాన్షియల్ యాంగ్జైటీ నుంచి, స్ట్రెస్ నుంచి రిలీజ్ చేస్తున్నాను. ఐ అలౌ అబండెన్స్ టు ఫ్లో ఇన్ టు మై లైఫ్. పూర్తిగా అబండెన్స్ లైఫ్లోకి అలౌ చేస్తున్నాను. ఐ చూస్ టు ఫీల్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఇన్ హ్యాండ్లింగ్ మనీ. నేను ఈజీగా, సేఫ్గా, కంఫర్టబుల్గా మనీని హ్యాండిల్ చేస్తున్నాను. ఐ డిజర్వ్ ఫైనాన్షియల్ సక్సెస్. నేను కావలసిన ఫైనాన్షియల్ సక్సెస్ని డిజర్వ్ చేస్తున్నాను. ఐ వాంట్ యూ టు డూ వన్ మోర్ రౌండ్ అండ్ వెన్ యూర్ డూయింగ్ ఇట్ ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం. ఎక్కడైతే మనం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తూ మనం ట్యాపింగ్ చేస్తాం. లాస్ట్ రౌండ్. సో హియర్ వి గో. ఐ రిలీజ్ ఆల్ మై డౌట్స్ అబౌట్ మనీ. నా డౌట్స్ని, మనీ గురించి ఉన్న డౌట్స్ అన్నింటినీ రిలీజ్ చేస్తున్నాను. ఐ ఫీల్ సేఫ్ టు హ్యాండిల్ మనీ. నేను మనీని హ్యాండిల్ చేయడం చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ అబండెన్స్ ఆఫ్ మనీ. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ అబండెన్స్ ఆఫ్ మనీ. మనీ ఫ్లోస్ ఇన్ టు మై లైఫ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. మనీ ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్ వేస్ నుంచి ఎప్పుడూ నా దగ్గరికి వస్తూనే ఉంటుంది. ఐఎమ్ వర్దీ ఆఫ్ ఫైనాన్షియల్ అబండెన్స్. నేను ఫైనాన్షియల్ అబండెన్స్కి చాలా వర్దీని. అట్రాక్ట్ పాజిటివిటీ ఇన్ టు మై లైఫ్. అట్రాక్ట్ పాజిటివిటీ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ టు మై లైఫ్. ప్రాస్పెరిటీని, పాజిటివిటీని నా లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తాను. ఐ ఎంజాయ్ హ్యావింగ్ అండ్ యూజింగ్ మనీ వైజ్లీ. నేను నా దగ్గర డబ్బు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటున్నాను. ఐ చూస్ టు ఎంజాయ్ మనీ. ఐ వెల్కమ్ ఫైనాన్షియల్ సక్సెస్ విత్ గ్రాటిట్యూడ్. నేను ఎప్పుడూ గ్రాటిట్యూడ్తో నిండి ఉంటాను. ఐ యామ్ ఫాలోయింగ్ గ్రాటిట్యూడ్ విత్ అబండెన్స్ ఆఫ్ మనీ. ఐ ట్రస్ట్ ద యూనివర్స్ సపోర్ట్స్ మై వెల్దీ గోల్స్. I trust the universe to support my goals related with the wealth. డబ్బు నాకు ఈజీగా, ఎఫర్ట్లెస్గా ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఐఎమ్ ఫైనాన్షియలీ ఫ్రీ. ఐ ఎంజాయ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఐ ఎంజాయ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అబండెన్స్ ఈస్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. అబండెన్స్ ఈస్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఐ ఎంజాయ్ మై ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నేను నాలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని పూర్తిగా లెట్ గో చేస్తున్నాను. డబ్బు ఈజీగా నా లైఫ్లోకి వస్తుంది. నేను డబ్బు సంపాదించడానికి పూర్తిగా అర్హుడిని. నేను ఎప్పుడూ వాల్యూని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. నా దగ్గరికి డబ్బు ఈజీగా వస్తూ ఉంది. నేను డబ్బు సంపాదించగలను అని అనుకుంటున్నాను. చాలా సంపాదించగలను. ఐ అట్రాక్ట్ అబండెన్స్ ఇన్ టు మై లైఫ్. నేను అబండెన్స్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఫైనాన్షియలీ ఫ్రీ. ఐఎమ్ ఫైనాన్షియలీ ఫ్రీ. మనీ ఫ్లోస్ ఇన్ టు మై లైఫ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. Flows into my life easily and effortlessly. Grateful for financial abundance. I am grateful for financial abundance. Take a deep breath in and breathe out from your mouth. Mouth nunchi breathe out cheyandi. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? టేక్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. మీరు EFT చేయగానే ఇమ్మీడియట్గా టేక్ అ గ్లాస్ ఆఫ్ వాటర్.
సో ఈ విధంగా మీరు నెక్స్ట్ 21 డేస్ వరకు మళ్ళీ ఇంకొక రౌండ్ చేయండి. మీ వీడియోని మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకొక రౌండ్ చేయండి. ఇలా ప్రతిరోజు 2 రౌండ్స్ మీరు కంప్లీట్ చేస్తుండాలి 21 డేస్ వరకు. అండ్ సీ అబ్సల్యూట్లీ మీరున్న ప్రాబ్లమ్స్, మీరున్న ఛాలెంజెస్ నుంచి, మనీ ఛాలెంజ్ నుంచి ఈజీగా బయటపడతారు. ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాకేజెస్ ఓపెన్ అయితే యూ విల్ అట్రాక్ట్ అబండెన్స్ ఆఫ్ మనీ. ఆల్ ద బెస్ట్. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలంటే కోచ్ సురేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ యూ విల్ గెట్ అబండెన్స్ ఆఫ్ మనీ. కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు ఆల్ ఆఫ్ యూ. కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ మనీ ఇన్ టు మై లైఫ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. Thank you so much and keep watching Coach Narendra channel. Thank you.